ఏం బాబు నువ్వు తాగట్లేదే? శనివారం సెలవా? నాకు మందు అలవాటు లేదండి. ఇంతకు ముందు ఆనిమూన్ అలవాటు ఉందా? ఇప్పుడు చేసుకోవట్లే. ఇది అంతే, ముక్కు మూసి తాగు. అంతేనంటారా? అంతే. అయితే సరే. అమ్మడు బాడ చూస్తే క్వార్టర్ బాటిల్ ఎంత ఉన్నాడు, లీటర్ బాటిల్ ఎత్తేసాడు. అబ్బా భలే బాగుంది. తమ్ముడు తల్లితోడు తమ్ముడు, ఈడి మీద ఒట్టు, ఈడి తినే బాతు మీద ఒట్టు, చిలకొట్టిన జాంపండు, ఫ్రీగా వచ్చిన మందు, ఫుల్ టేస్ట్ గా ఉంటుంది తమ్ముడు. బాబు ఏం బాబు? మన బొమ్మలో హీరోయిన్ ఎవరమ్మా? ఇలియానా. క్రిస్టియన్ ఎందుకు పెట్టలేదు? అంటే ఇలియానా పెట్టాం కాబట్టి. హీరో ఎవడు? మా అబ్బాయి. అచ్చి నీలాగే ఉంటాడా? ఈయన పోలికలతో ఉంటే కమెడియన్ గా కూడా పెట్టేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ. మాటలు ఎవరు? పర్చూరి బెదర్సా? పర్చూరి ఫాదర్. వాళ్ళైతే ప్రమాణం. మరి మ్యూజిక్ కీరమణి. వాడేవాడు ఒకరు కీరవాణి గారు అబ్బాయి, ఇంకొకరు మణిశర్మ గారు అబ్బాయి. మరి కెమెరా? చోటాకే చౌదరి. అయితే మీ సినిమా పట్టే హిట్. అవి ఎక్కడ తీసుకెళ్తున్నారు? అమ్ముకోవడానికా? రూమ్ కి. నో రూమ్ సర్వీస్, నో పార్సల్స్. అది కదబ్బి, రూల్ అయితే ఫ్రీగా ఉంటుందని. ఇప్పుడేదో డబ్బులు ఇస్తున్నట్టు ఇప్పుడు ఫ్రీయేగా. మీరు గంట వరకు ఇక్కడే ఉండాలి, ఇక్కడే తాగాలి. అదే రూలు. అవతల ఇంకో మీటింగ్ జరుగుతుంది. అలాగే అమ్మాయి త్వరగా అమ్మ, అవతల టైం అయిపోతుంది. పటేల్ గారు మీరు రావటం లేదా? లేదమ్మా, ఈ మధ్య శుభకార్యాలకు వెళ్ళటం అనుకున్నాను. చాలా మంచి పని చేశారు. అర్థం ఏమిటి గుండమ్మ గారు, ఎక్కడికి అంతా బయలుదేరుతున్నారు? మన కలెక్టర్ గారు ఇట్లా పెళ్లి కట్టయ్యా, ఆయనకేమో ఆడదిక్కు పెద్ద దిక్కు లేదాయే. ఓ 15 రోజులు ముందుగా వెళ్ళి వాటిలో పిండి వంటలు అవన్నీ చూసుకోవద్దు, అందుకని. ఆ ఇంట్లో పెళ్లికి మీకు సంబంధం ఏమిటండి? అదేమిటయ్యా, పిల్లలు నీ చెల్లెని చెప్పావుగా. నీకు చెల్లెలైతే నాకు ఆడబిడ్డేగా. ఓరు నాయనో, మీరంతా అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులు ఏం చేద్దామని బయలుదేరుతున్నారు? ఏం చేయడం ఏమిటి నా అర్థం? పెళ్లి కూతురికి మేకప్, హెయిర్ డ్రెస్ అన్ని నేనే చెయ్యాలిగా. ఏంటి నువ్వు చేసేది? నీ అర్థం ఇంతమంది ఇన్ని రోజులు అక్కడ పడి తింటే జిల్లా కలెక్టర్ గారి బతుకు బిల్లు కలెక్టర్ గారి బతుకు అయిపోతుంది. అదేంటది? నేను ఆయన ఇంటి ముందే కిల్లి కొట్టి ఓపెన్ చేద్దాం అనుకున్నాను. మరి నేనే ఓపెన్ చేయను. ఆ క్యారేజ్ ఓపెన్ చేయి, క్యారేజ్. ఏడు చూస్తున్నారు, లోపలికి వెళ్ళండి. తీసుకెళ్ళమని చెప్పు. వదలరా, ఏమిట్రా ఇది? సిస్టర్ సెంటిమెంట్. అయ్యో సెంటిమెంటా ఆయింట్మెంటా, వదిలిపెట్టరా. మరి డబ్బా సుబ్బారావు అమ్మని వాటేసుకోలేదేంటి? ఆ సెంటిమెంట్ వేరు, ఈ సెంటిమెంట్ వేరు, వదలరా. నేను బదలంటే బదలను. బాబు, మా అన్నయ్య మొద్దపై మాటలతో బోర్ కొట్టి చేస్తున్నాడు. ఇంకేమైనా చేయవా? స్పీడ్ గా చేయనా, స్లోగా చేయనా? స్పీడ్ గానే చెయ్యి. చూడు కాళహస్తి, చూడు నా కళ్ళల్లోకి చూడు, సూటిగా నా కళ్ళల్లోకే చూడు, దిక్కులు చూడ చూడు. వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు, వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి. పిల్లాడు పైన పైన అంటాడు. జ్యోతి బలి చేస్తున్నాడు కదా. నిన్ను కూడా సరదాగా హిప్నటైజ్ చేయనా? ఇక్కడే కాదు, మేడం ఇది. ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా? చెప్తాను, చూడు నా కళ్ళలో సూటిగా చూడు, దిక్కులు చూడకు. వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు, వచ్చేసావు. స్లీప్. ఇప్పుడు నువ్వు నా భార్య. ఏం బాబు, నేల మీద నిలబడ్డట్టుందా? కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే. తెక్కున్నదా? మా అందరి మీద పెత్తనం చెలాయించావు కదా, మాకు సారీ చెప్పుకోవాలని ఉందా? ఏంటి మీ అందరి మీద పెత్తనం చెలాయించడం, తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగా? రాంగ్ ఏంట్రా? ఆయన తన కన్న కొడుకు లాగా నన్ను చూసాడా, నిన్ను చూసాడా? మరి రాంగ్ ఎందుకన్నావురా? ఊరుగా బాబు, పశువుడు ఆడికి ఏం తెలవదు. ఏంటి నీకు తెలుసా? నువ్వు చెప్తావా? నాకు తెలుసు, కానీ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వస్తాను. ముందు ఆన్సర్ చెప్పేళ్ళు. ఆన్సర్ చెప్పవా? రైటా రాంగా? ఏంటి నువ్వు చెప్తావా? వాట్ ఇస్ ద క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. రైటా రాంగా? అయితే వెరీ సింపుల్. రాంగ్ అంటే ఆయన కొట్టావు కాబట్టి రైట్. రైట్ ఏంట్రా? 15 సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పనిచేస్తున్న మీ అందరి మీద పెత్తనం చలాయించాకు నాకెవడిచ్చాడు రా? కరెక్టే బాబు. గుడ్ నైట్ బాబు. ఒరేయ్ భద్రాచలం, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బ్యాడ్ నైటే, ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్ నైట్. అంతేనంటారా? రా
ఇందాక వాడు నేను ఏమడిగానో తెలుసా? రైటా రాంగా? అండ్ కొంచెం చేస్తారా? రైట్ అంటే ఆయన కొట్టాడు, రాంగ్ అంటే ఈయన కొట్టాడు. రైట్ రాంగు. రైటా రాంగా? రైట్ రాంగో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. రా గురు. నేనేమలేదు. పర్వాలేదులే. పద గురు. గురు ఇదెవరు? నీ లవ్వరు. పడుకో. హాత్ మీద హాత్ వేసుకొని లెగ్ మీద లెగ్ వేసుకొని పడుకో. ఏమనుకోదుగా? ఏమనుకోదు గురు. ప్రొసీడ్ అయిపో. లేకపోతే రైట్ రాంగ్ నా చెంపగలు కొడతావా? ఈ పని చెప్తాను. రైటా? మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి త్వరగా వెళ్ళండి. అయ్యగారు అయ్యగారు కింద ఘోరం జరిగిపోతుందండి. ఏమైంది? మా నోటితో మేము చెప్పలేము, మీరే స్వయంగా వచ్చి మీ కళ్ళతో చూడండి. రండి బాబు. రండి బాబు. అయ్యయ్యో రండి. అయ్యయ్యో రండి బాబు. రండి రండి బాబు రండి. అయ్యయ్యో బాబు మా కళ్ళతో మేము చూడలేం. చూడండి చిత్రం. అక్కడ ఏమీ లేదు కదరా. మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి. మీ కోపం వస్తుందని తెలుసు బాబు గారు, కానీ నిజమే కదా. కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీగా గన్ కూడా దాచిపెట్టొచ్చామండి. నేనే తుపాకీ తీసుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా. ఇట్రా చూడు, అక్కడ ఏముంది? అయ్యి బాబా, ఇందాక ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఇప్పుడు లేవేంటి? పళ్ళు రాలుతాయి. ఇదేంటి ఇందాక మంచం మీద ఉన్నారు, ఇప్పుడు కింద ఉన్నారు? సరే తలుపు తీవే. తలుపు తీ. ఎందుకు? అరే ఎందుకు లోపలికి వచ్చి ఒక చెప్పు మనకెందుకు, లోపలికి వచ్చి చెబుతా కదా. నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు. డబ్బులు ఏమని బ్యాంకులో మూసేస్తుంటే నేనెక్కడ తెచ్చేదే. తలుపు తీవే. ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముష్టోన్నాను కానీ పిచ్చి కుక్కలు పైన పడి చంపేస్తాయా. అలా జరిగితే మంచిదే, నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు. అవ్వా అవ్వా వెధవ 1,00,000 రూపాయల కోసం మంగళసూత్రం తెంచుకొని ముండమంటావుటే. అంత కర్మ నాకేం పట్ల. తీసుకో నీ బోడి మంగళసూత్రం, బయటే చావు. ఏంటి చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడివి నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా? అప్పుడు అబ్బోయ్, లక్షలు ఖరీచేసే ట్యూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉండుంటాయి కదా. ట్యూన్ల పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నేనే, నాకే చెప్తాను. మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి. మన దగ్గర క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు, మంచి ధర కమ్ముదాం, ఆ తర్వాత చెరసగం పంచుకుందాం. మందు మీద ఒట్ట, మంగళసూత్రం మీద ఒట్టు. అయితే ఓకే. చెప్పులతో గుచ్చి గుచ్చి చంపకోయ్ కొయ్దరా నా కొయ్దరా కొయ్దర బాయా కొయ్దర్ల గురి సురుగ్గా సుర్ర అంటదని నేను ఇష్టాకిన్నాను. నువ్వేటి బాణవే గానీ ఎప్పుడు పుల్లయ్యవు. పుల్లలేని బాణం పట్టుకుంటేనే బొక్కలో పెట్టారు పుల్లి, పుల్లన్న బాణం పట్టుకుంటే డైరెక్ట్ గా పులి బోల్లో పెట్టేవాళ్ళు. ఈసారి ఓ పుల్ల తయారు చేయి, ఇద్దరం హలో దొరావర్గళే వణక్కం. మిమ్మల్ని అమాయకంగా జైల్లో పెట్టినందుకు మా గగ్గోల్ టీవీ చాలా చింతిస్తుంది. మిమ్మల్ని విడుదల చేయడానికి మా గగ్గోల్ టీవీ శాయశక్తులా కృషి చేస్తుంది. దానికి మీరు మాతో సహకరించాలి. ఏమంటారు సామె? మేము అడిగిన ప్రతి దానికి మీరు అవును అనాలి. అవునంట అవునంట సామె. ఓకే కెమెరా స్టార్ట్. పప్పు యాదవ్ తో మీకు సంబంధం ఉందా? అవును. లాడెన్ కు మీకు కాంటాక్ట్స్ ఉన్నాయా? అవును. దావూద్ కి మీకు సంబంధం ఉందా? అవును. మిమ్మల్ని జైల్లో పెట్టినందుకు సునామీ వచ్చి అంత జలమయం కావాలని జలయజ్ఞం చేశారా? అవును. ఆనంద్ మ్యాట్ తో మీకు సంబంధం ఉందా? అవును. అవును. థ్యాంక్ యూ. ఇంతవరకు నేరాలను అంగీకరించిన కోయిదొర గారు మా గగ్గోలు టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నేరాల్ని ఒప్పుకొని ఇంటర్నేషనల్ రౌడీగా అంగీకరించినందుకు కెమెరామెన్ నీచా సింగ్ తో ఖబర్ సింగ్, విశాఖపట్నం, గగ్గోల్ టీవీ. ఓ అవునని చెప్పేసినాగా, అవునని చెప్పేసినాగా నన్ను వదిలేస్తా. ఏంటి వదిలేసేది? ఇప్పుడే నువ్వు అసలు కేసులో బుక్ అయింది. అదెట్టతో పెట్టుకో, పోలీసుతో పెట్టుకో, మీడియాతో మాత్రం పెట్టుకోవద్దు. డే నైట్ అయిపోద్ది. ఇప్పుడు దాకా నువ్వు నేషనల్ గా ఉండవి, ఇక నుంచి నువ్వు ఇంటర్నేషనల్ గా ఉండవి, అది గుర్తుపెట్టుకో. ఓ కోయిదర్లారా, పుల్లగొట్టంలో మాట్లాడి పెట్టెల్లో బొమ్మలు చూపించే వాళ్ళ మాటలు నమ్మొద్దు. కుయ్యో కుయ్యో